కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం పాటుపడాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు కర్నూలులో అన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సదస్సును ఆదివారం కర్నూలులోని దేవి ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథ రామిరెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వై నరసింహులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాడు వీరేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల పండించిన పంటకు కనీస మద్దతు ధర ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేనందున రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దశరథ రామిరెడ్డి అన్నారు. ఏదైనా వ్యాపారం చేస్తే లాభాలు రావాలని పెట్టుబడి కన్నా ఎక్కువగా వ్యాపారస్తులు ధరలు పెట్టుకుంటారని, రైతులకు మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు. రైతులు పెట్టిన పెట్టుబడి కన్నా 15% తక్కువగా అమ్మిన పంటకు డబ్బులు వస్తున్నాయన్నారు. వ్యవసాయం సాగునీటి ప్రాజెక్టుల మీద ఆధారపడి ఉంటుందని, ప్రభుత్వాలు ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరారు. సంపద సృష్టించబడాలంటే రాయలసీమ ప్రాంతంలోని భూమికి సాగునీరు అందించాలని ఆయన కోరారు. కౌన్సిల్ సమావేశానికి నన్ను అతిథిగా ఆహ్వానించారు. ఈరోజు రైతు కూలీల సమస్యల మీద, అదేవిధంగా భారతదేశ రైతాంగ సమస్యల మీద, కౌలు రైతుల సమస్యల మీద ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు భారతదేశంలో రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలంతా కూడా ప్రభుత్వ విధానాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు వ్యవసాయ రంగం అంతా కూడా కనీస మద్దతు ధరలు నిర్ణయించే దాంట్లో లోపభూయిష్టమైన నిర్ణయాలు చేసుకుంటూనే ధర రాకుండా ఎగుమతి దిగుమతి విధానాల్లో రైతులకు తీవ్రంగా నష్టపోతున్న సందర్భంలో ఏదైనా ఒక వ్యాపారం జరిగితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీద, వారి పెట్టిన పెట్టుబడి మీద లాభం వచ్చేదాన్ని చూసుకొని వ్యాపారం చేస్తారు. 100 రూపాయలు కనీసం రూపాయన లాభం వచ్చే పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ రంగంలో 100 రూపాయలు పెట్టుబడి పెడితే 10 రూపాయలు 15 రూపాయలు నష్టం వచ్చే పరిస్థితులు ప్రభుత్వానికి తెలిసినా వ్యవసాయ రంగం అంతా నిర్వీర్యమైపోయి ఈ రంగం అంతా కూడా కార్పొరేట్ శక్తులకు పోయడానికి చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నారన్న దాని మీద మేము ఈరోజు స్పష్టంగా మాకు ఒక అవగాహన ఉంది. దీనికోసం ప్రతి రైతులు, రైతు కూలీలంతా కూడా స్పష్టంగా అవగాహన చేసుకుని ప్రభుత్వాలకు ఒత్తిడి పెంచే కార్యక్రమాన్ని ఈ కౌన్సిల్లో నిర్ణయం తీసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ రంగం కీలకంగా అభివృద్ధి చెందాలనుకుంటే సాగునీటి రంగం కూడా అభివృద్ధి చెందాలి. ఈరోజు రాయలసీమ గురించి కూడా ప్రత్యేకంగా వీళ్ళు మాట్లాడమన్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా అధికారంలోకి వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దాకా రైతాంగానికి వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్తూ వచ్చింది. కానీ వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించడంలో నరేంద్ర మోడీ తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాడు. పైగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ రంగం చేతుల్లో పెట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే 3 వ్యవసాయ చట్టాలు తెచ్చాడు. దానికి వ్యతిరేకంగా రైతాంగం తీవ్రమైన ఆందోళనని తీసుకొచ్చింది. ఈరోజు అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ఇక్కడ నిర్వహించబోతున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి భూ సమస్య, కూలీల సమస్య, అట్లాగే రైతాంగ సమస్య, అట్లాగే ప్రాజెక్టుల సమస్య, వీటన్నిటి కూడా పూర్తిగా చర్చించుకొని భవిష్యత్తు పక్కన రూపొందించుకొని ఆందోళన ముందుకు పోవడం కోసమే ఈ యొక్క జనరల్ కౌన్సిల్ నిర్వహిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విన్నపం, కూటమి ప్రభుత్వానికి అయ్యా గత 12 సంవత్సరాల నుంచి అంటే మేము దున్నేవాడికి భూమి ఇవ్వాలని మేము నినాదిస్తున్నాం. దున్నేవాడికి భూమి ఇవ్వడం లేదు. ఎందుకంటే నాటి భూపోరాటంలో ధ్యేయంగా ఆనాడు భూపోరాటం ఫలితంగా కొన్ని భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టంలో భూమికి అంటే వ్యవసాయానికి పనికిరాని భూములు మాత్రం ఇచ్చారు. బంజరు భూములు, అసైన్మెంట్ భూములు, ప్రభుత్వ భూములు కూడా ఇప్పటికీ భూస్వాముల పెద్దదారుల కింద ఉన్నాయి. ఈ భూములు ఇవ్వమని చెప్పి అనేక రూపాయల పోరాటం చేస్తున్నప్పటికీ ఈ యొక్క గత పోయిన ప్రభుత్వం కానీ ఈనాడు ప్రభుత్వం కానీ